నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశ్రాంతి లేకుండా పరిశ్రమల వేట కోసం దేశ విదేశాలను ఇతర రాష్ట్రాలని ఈవెన్ వైజాగ్ లో సిఐఏ సదస్సు ఏ విధంగా కండక్ట్ చేశారో మనం అందరం చూసాం. మరి డిసెంబర్ 6వ తేదీన ఆయన అమెరికా వెళ్ళనున్నారు. మరి ఈ 5 రోజుల పర్యటనలో ఆయన ఎక్కడెక్కడ వెళ్ళనున్నారు, ఎవరితో మాట్లాడనున్నారు తెలిసిన ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, లోకేష్ గారిది 5 రోజుల పర్యటన మరి అమెరికాలో చేస్తున్నారు. మరి మీరు కూడా అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఏ విధంగా ఉంది? అంటే ఆయన పారిశ్రామికవేత్తలతో ఎప్పుడు భేటీ కానున్నారు? అసలు ఆ టూర్ ఏ విధంగా ఉంది సార్? అమెరికా పర్యటన ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత ఒకసారి అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు గత పర్యటనలో ఏదైతే లోకేష్ గారు పర్యటన ఎలా సాగిందంటే ఓన్లీ పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా గత పర్యటన జరిగింది. ఆ పర్యటనలో ఫలితమే ఈ రోజు మనకు రాష్ట్రానికి వచ్చిన గూగుల్ అవ్వచ్చు, లేకపోతే టీసీఎస్ అవ్వచ్చు, ఈ పెద్ద పెద్ద కంపెనీలు అమెజాన్ అని ఇలాంటి కంపెనీలు రావడానికి కారణం. సో ఈ రోజు దాన్ని ఇంకా కొంచెం స్పీడ్ పెంచడం కోసం, వాళ్ళు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం మరొకసారి అమెరికా పర్యటనకి సిద్ధమైనాడు నారా లోకేష్ గారు. ఈ రోజు అమెరికాకు వస్తున్నాడు. అమెరికాకు వస్తున్న పర్యటనలో భాగంగా ఎలక్షన్ టైంలో ఎవరైతే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన మీద ఒక రకంగా యుద్ధం చేశారని చెప్పాలా. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం భ్రష్టుపడుతున్న పరిస్థితులను చూసి ఓడ్చుకోలేక ఎన్ఆర్ఎల్ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితులు గతంలో చూసాం. అది యువగలం పాదయాత్ర సమయంలో అయినా, బాబు గారు అరెస్ట్ సమయంలో అయినా, లేకపోతే అసెంబ్లీలో ఈ రోజు పూనం గారిని వాళ్ళు అవమానపరిచినప్పుడైనా కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితులు గతంలో చూసాం. వాళ్ళందరితో కూడా ఒకసారి కలవాలా, వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు డల్లాస్ లో దగ్గర దగ్గర గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు 7,000 నుంచి 8,000 మంది తెలుగు ప్రజలతోటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది. ఇది అనేది నిజంగా ఎలక్షన్ తర్వాత ఇది ఇక్కడ ఇంకో అంశం, ఎన్ఆర్ఐ కి సంబంధించి లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టండి, ఇండియాలో పెట్టుబడులు పెట్టండి అని పిలిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా అమెరికాలో అటువంటి పిలిపించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అమెరికా అనేది ఈ రోజు అవకాశాలకి అందిపుచ్చుకోవడానికి ఉన్న నగరాల్లో అమెరికా అనేది పెద్ద నగరం. సో అమెరికాలో ఈరోజు చాలా మంది మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయినారు. చాలా మంది ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏపీఎన్ఆర్టీ ద్వారా వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు, అన్ని సహకారాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో, అలాగే ఈ రోజు ఈజీ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందో దానిలో భాగంగా నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలను అవ్వచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసే ఆలోచన ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు డల్లాస్ లో జరగబోయే మీటింగ్ లో అక్కడ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు మనము బిజినెస్ ఇన్వెస్టర్స్ కోసం మనం ఇస్తున్న ప్రోత్సాహకాలు అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇన్వెస్టర్స్ కి ఇచ్చిన ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, లేకపోతే ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఎస్క్రో అకౌంట్ విధానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఈ రోజు అమెరికాకు వస్తున్న పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలా, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నారా లోకేష్ గారి పర్యటన జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు అమెరికాకు వస్తున్నాము, మన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కలవాలి, మన పార్టీ కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను కలవాలా, అలాగే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు దేశంలో ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఏమంటారు ఎంకరేజ్మెంట్ గా ఉంటారని చెప్పి ఉద్దేశంతో డల్లాస్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడానికి ఛాన్స్. డల్లాస్ తర్వాత ఇంకా రాష్ట్రానికి 5 రోజుల పర్యటన నుంచి తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఏ విధంగా? డల్లాస్ పర్యటన తర్వాత డల్లాస్ లో పబ్లిక్ మీటింగ్ ఉంది. మా పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే మన పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన తర్వాత ఎస్ఎఫ్ఓ పర్యటన ఉంది. ఎస్ఎఫ్ఓ లో ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో పెద్ద కంపెనీలు ఏదైతే ఇన్వెస్ట్ చేసే మన గూగుల్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు రాష్ట్రంలోకి కొంచెం పెట్టుబడులు పెడుతున్నాయంటే దానికి కారణం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద నమ్మకంతోనే ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆ కంపెనీల సీఈఓలతోటి కనెక్ట్ అయ్యి, కంపెనీల సీఈఓలతో ఒకసారి మాట్లాడి ఫస్ట్ థింగ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఉన్న అరాచక పాలన అవ్వచ్చు, లేదా దుర్మార్గమైన పాలన వలన పెట్టుబడిదారులు భయపడి పారిపోయిన పరిస్థితుల్లోంచి ఈ రోజు మళ్ళీ ఒక నమ్మకం క్రియేట్ అయ్యి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళందరిని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన అన్ని సహాయ సదుపాయాలు కల్పించడానికి మన ప్రభుత్వం ముందుందని చెప్పి చెప్పడానికి కోసమే ఈ రోజు వాళ్ళతోటి మీట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు నారా లోకేష్ గారు. సో ఖచ్చితంగా ఎస్ఎఫ్ఓ పర్యటనలో ఈ రోజు మెయిన్ కంపెనీస్, ఫ్యాంగ్ రిలేటెడ్ అన్ని కంపెనీస్ తోటి కనెక్ట్ అవ్వడానికి ప్లాన్ ఉంది. అలాగే ఈ రోజు
రాష్ట్రానికి ఇంకా అంటే ఇంకా వేరే వేరే చాలా టెక్ కంపెనీస్ ఉన్నాయి. ఎస్ఎఫ్ అనేది ఏంటంటే ఈ రోజు టెక్ హబ్ గా చాలా కంపెనీస్ కి హెడ్ క్వార్టర్స్. సో ఖచ్చితంగా ఎస్ఎఫ్ఓ లో ఉన్న మిగతా సీఈఓలతో కూడా కనెక్ట్ అయ్యి ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి ఎంత ప్రయత్నమైనా చేయడానికి ముందుకు వస్తున్నారు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా ఈ పర్యటన తర్వాత మరో 1,00,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. మరి ఒక ఎన్ఆర్ఐగా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏపీలో పెట్టాలనుకుంటున్నారు? అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అనేది చాలా మందికి పెట్టుబడిదారులకి నమ్మకం క్రియేట్ అయింది. తర్వాత ఖచ్చితంగా అక్కడ పెట్టుబడి పెడితే మనకి లాభాలు వస్తాయన్న నమ్మకం కూడా క్రియేట్ అయింది. రాబోయే రోజుల్లో మా సైడ్ నుంచి ఉంటే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది మన రాష్ట్రం. మన నాయకులు ఉన్నారు. మన ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్రంలో మనకు సెక్యూరిటీ ఉంది కాబట్టి మనం కూడా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఉంటుంది. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా సైడ్ నుంచి కూడా వీలైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అక్కడ కంపెనీస్ పెట్టడానికి, లేకపోతే అక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను వాడుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము చేయడానికి ముందుకొచ్చే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయమ్మా. ఇక్కడ ఇంకా సార్, గడిచిన 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్స్ లేదా హెలికాప్టర్ ఖర్చు కింద 222 కోట్ల పైగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. మరి వాళ్ళ ఛానల్ సాక్షిలో కానివ్వండి, వైసీపీ అనుకూల మీడియాల్లో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ వెళ్తున్నారు, లేదు అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అసలే టూర్స్ తిరుగుతున్నారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చినటువంటి అంశం లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా తన సొంత డబ్బులతోనే ఈవెన్ గవర్నమెంట్ వర్క్ అయినా సరే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు అన్నట్టుగా తెలుసు. ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఏంటంటే అధికారం అనేది ఈరోజు ప్రజలు మనకి ఇచ్చిన అధికారం. ఆ ప్రజల ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వాడాలి. ప్రజల కష్టాలను తీర్చడానికి ఉపయోగపడాలి. ప్రజలు ఈ రోజు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ప్రజలకు ఈ రోజు ఇబ్బందులు లేకుండా అప్పులు చేసి ఈ రోజు లగ్జరీ చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. సో ఖచ్చితంగా గత ప్రభుత్వంలో మనం అందరం వింటూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్న పర్యటనకి లాస్ట్ కి తాడేపల్లి నుంచి గుంటూరు పోవడానికి కూడా హెలికాప్టర్ వాడిన పరిస్థితులు గతంలో చూసాం. అక్కడి నుంచి అక్కడికి కార్లో పోతే 10,000 20,000 అయిపోయేదాన్ని 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితులు గతంలో చూసాం. దానిలో భాగంగానే ఆయన దగ్గర 200 కోట్లకు పైగా ఈ రోజు ఆయన హెలికాప్టర్ రైడ్స్ కి లేకపోతే ఆయన ఏరియల్ సర్వేస్ కోసం పెట్టిన పరిస్థితులు గతంలో ఉంటే, దానికి భిన్నంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నారా లోకేష్ గారు అవ్వచ్చు, లేకపోతే వివిధ మంత్రులు అవ్వచ్చు, అందరూ కూడా ఎవరు కూడా ఈ రోజు దుర్వినియోగం చేయట్లేదు. ప్రజాధనాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయాలని ఆలోచన రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వాళ్ళ పర్యటనలకు పోయినా, వాళ్ళ ఒకవేళ ఏదైనా హెలికాప్టర్ వాడినా, ఏరోప్లైన్స్ వాడినా సొంత ఖర్చులతో ఈ రోజు పెట్టుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నాయకుడికి నరరూప రాక్షసుడికి ఎంత తేడా ఉందో. సో ఈ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎంత అలవాటు పడినాడో, అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈ రోజు ప్రజాధనాన్ని సేవ్ చేయాలన్న ఆలోచనలో ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారో డిఫరెన్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఏంటంటే మా నాయకులకి ఆ మాత్రం చిత్తశుద్ధి ఉంది, కామన్ సెన్స్ ఉంది. ఖచ్చితంగా ఏంటంటే ప్రజల ధనాన్ని వాడకూడదన్న ఆలోచన ఉంది కాబట్టే ఈ రోజు వాళ్ళ సొంత పర్యటనలైనా, లేకపోతే ఈ రోజు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఈవెన్ ఈ రోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయినా, లేదా అమరావతి నుంచి హైదరాబాద్కి పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ సొంత ఖర్చులతోటి ట్రావెల్ చేస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజాధనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈరోజు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని పోయే పరిస్థితి అయితే మా నాయకులకు లేదు. మరి ఒకసారి లోకేష్ గారు అమెరికా పర్యటన చేసినందుకే 1,00,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పి, మరి ఇప్పుడు మరోసారి అమెరికా పర్యటన ఉందంటే మరో 1,00,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ కి రావడం ఖాయం అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.